ఇక మనం కర్నూలుకి వెళ్దాం. కర్నూలులో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? కర్నూలులో మొత్తానికి ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, కర్నూలు జిల్లాలో బంద్ ఏ విధంగా జరుగుతుంది? వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రత్యేక హోదా కోసం బంద్ కొనసాగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు, కర్నూలు రాజవిహార్ సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ బీజేపీ, టీడీపీ మీద అన్ని రాజకీయ పక్షాలు ఇక్కడ హాజరయ్యాయి. వైసీపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, అలాగే వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు కార్మిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని కర్నూలు బంద్ పాటిస్తున్నాయి. కర్నూలు జిల్లా మొత్తం మీద NH 44 పార్టీతో పాటు NH 18 కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక్కడ ఈ బంద్ లో పాల్గొనడానికి కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ బంద్ ఎలా జరుగుతుంది? బంద్లో సక్సెస్ అయింది. ఇది ఆంధ్రుల ఒక హక్కు. ఈ రాష్ట్రానికి పెద్ద పోతే ఆంధ్రుల జీవితాలు నాశనమైపోతాయి, పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంది. కాబట్టి తప్పకుండా ఆంధ్రాకు పెద్ద హోదా కావాలి. కాంగ్రెస్ పార్టీలో మేము ఇచ్చాం. ఈ నిన్న మన పేపర్ ఇచ్చారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ తప్పు చేశారు, అధికారులప్పుడు సరిగ్గా బిల్లు పెట్టలేదని. ఇది తెలుసుకెళ్ళి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మేమంతా క్యాబినెట్ లో పాస్ చేసి అష్టవిద్య జాకండ్ బిల్లు కూడా అప్పుడు ప్రభుత్వం క్యాబినెట్ లో పాస్ చేసి దాన్ని ప్లానింగ్ కమిటీ పంపించింది. ప్లానింగ్ కమిషన్ వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. అదేవిధంగా మేము కూడా బిల్లు పార్లమెంట్ పెట్టి క్యాబినెట్ లో పాస్ చేసి ఆ క్యాబినెట్ పాస్ అయిన కానీ ప్లానింగ్ కమిషన్ పెట్టాం. ప్లానింగ్ కమిషన్ డిసిజన్ ఇస్తుంది 5 ఏళ్ళ 10 ఏళ్ళ. తెలంగాణ కృష్ణమూర్తి డిప్యూటీ ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాడు. ఈ చట్టం బిల్లు అసలు కర్నూలులో ఏమైతే కర్నూలు సర్వీస్ స్పీడ్ దేశం గురించి మాట్లాడుతున్నారు. కర్నూలులో ఎన్నో ఇబ్బంది ఏర్పడుతున్నారు. పెద్దగా పోయిన ఆగస్టు 5 తారీఖు ముఖ్యమంత్రి కనుకొచ్చి ఎన్నో వారాలు ప్లాన్ చేసిపోయాడు, ఆవిడిచిపోయాడు. ఇంతకు ఒక్క కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఐటీసీ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కావాలంటే పానీ సమస్య ఉంది, సాగు సమస్య ఉంది, కరువు ఉంది, కరువు గురించి పట్టించుకోవట్లేదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇంతవరకు ఏ మంత్రి కానీ ఏమైనా కానీ ప్రజలకు వెళ్ళి ప్రజల సమస్య తీసుకొని పాపాల పోలేదు. ఎందుకంటే ఉద్దేశాన్ని తప్పట్లేదు, ఒకటి ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి ప్రజల ముందు చేయడానికి భయం కాబట్టి వీళ్ళు ప్రజలు పోలేదు. కాబట్టి ఈరోజు లోపల కార్యక్రమం మునుకోటి తెలుసు కాబట్టి మునుకోటి ఆంధ్ర రాష్ట్రానికి సపోర్ట్ కాకపోతే మన పిల్లల భవిష్యత్తు బాగా చేయబోతుంది, మన రాష్ట్ర అభివృద్ధి చూస్తేనే ప్రచారం చేశారు. ఆ మాట ఎప్పటి నాకు మంచి మిత్రుడు ఎప్పుడు తిరుపతి తామలు తిరిగాడు. మునుకోటి చాలా 10 తిరిగాడు మంచివాడు. తెలుసుకొని ఆత్మవిష్ కాబట్టి ఆయన ఆత్మ సాధించాలంటే తప్పకుండా మనంతా కలిసి పెద్ద ప్రాంతాన్ని మనం సాధించాలి. అప్పుడే మునుకోటి ఆత్మ శాంతిస్తుంది.